ధాన్యపు సిరులతో తులతూగిన సాగర్ కాల్వ ఆయకట్టు గ్రామాల్లో నేడు కరువు తాండవిస్తోంది. వరుణుడు కరుణించకపోవడం, సాగర్ నుంచి రావాల్సిన నీరు రాకపోవడంతో అడిగిన వారికి కాదనకుండా అన్నం పెట్టిన అన్నదాత అన్నమో రామచంద్ర అని అలమటిస్తున్నారు. కూలీలుగా బతుకుబండి లాగిస్తున్నారు. నాగార్జునసాగర్ ఆయకట్టు వల్ల కొన్నేళ్లుగా పాడి పంటలతో కళకళలాడిన ప్రకాశం జిల్లాలో ప్రస్తుతం కరువు కరాళ నృత్యం చేస్తోంది. గతంలో సాగర్ నుంచి కాలువల ద్వారా నీరు రావడంతో పంటలు సమృద్ధిగా పండేవి. ఇక్కడ పండిన నాణ్యమైన ధాన్యాన్ని ఇతర రాష్ట్రాలకు పంపించేవారు. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. సాగర్ నుంచి సాగునీరు రాకపోవడంతో అన్నదాతలు వలసపోతున్నారు. ఫలితంగా ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఎక్కడ చూసినా తాళాలు వేసిన ఇళ్లే దర్శనమిస్తున్నాయి. వర్షాభావ పరిస్థితులు ప్రకాశం జిల్లా అన్నదాతలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. సాగర్ కుడికాలువ నుంచి సాగునీరందే త్రిపురాంతకం, కుడిచేరు, దర్శి, చీమకుర్తి, తాళ్లూరు, అద్దంకి, బల్లికురవ ప్రాంతాల్లోని పంటలు కిందటేడాది సాగునీరు లభించక ఎండిపోయాయి. ఫలితంగా గతంలో పలువురికి పని కల్పించిన అన్నదాతలు ఉపాధి కోసం కూలీ పనులకు వెళుతున్నారు. పొట్ట నింపుకోవడానికి ఇంతకంటే వేరే మార్గం లేదని చెబుతున్నారు. పొలం ఉంటే ఏం పైరు పంటలాగా ఆంధ్రాలు కూడా పురుగు తినిపోయింది. ఈ సంవత్సరం కాలువ లేక ఇట్లా కూలి పని చేసుకోవటం. కాలువ ఎత్తి పోయిన సంవత్సరానికి కలిసేది ఏం లేదు. మాకు 10 ఎకరాలు ఉంది. ఆంధ్రాలు ఎత్తినే పండ్ల కాలువ రాల సదాపు ఎరువు తోలుకొని ఈ కూలి చేసుకుంటాం. కూలి రోజుకు 150 రూపాయలు వస్తాయి. భోజనానికి గడవద్దు. అట్ట ఏమన్నా పంటలు లేవు, ఏదైనా కౌలు పాలు మేసుకున్నామంటే ఏమి లేదు, నీళ్ళు సుక్కలేవు వాటిల్లో. మరి తాగటానికి కూడా ఇబ్బందిగా ఉంది, నీళ్ళకి కూడా. పోతే అందరు దేశాలు వెళ్ళారు. మరి కూలి పని మరి చేసుకోకపోతే ఇంట్లో బతకాల. సంవత్సరం సార్ అదే కాలం మౌనం అయింది. అందరూ కూలి పనికి ఆ పనికి తిప్పలు పడి పని చేసుకుంటాం సార్. ఆ సాగర్ కానీ ఒకనాడు వస్తుంది, ఒకనాడు రావటం నీళ్ళు తాగటానికి కానీ. వర్షాలు లేక ఆ చెవులు కట్టేసి పండక మళ్ళీ ఆడప్పులు అయితేనే ఏదో పనికి కూలి పని చేసుకుంటాం. సాగర్ కాలువల నుంచి నీరు రాకపోవడం వల్ల గ్రామాల్లో తాగునీటికి ఇక్కట్లు తప్పడం లేదని రైతులు చెబుతున్నారు.